Welcome to the Frames Studio. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు 2 ఫ్రేమ్స్ తయారు చేద్దాము. ఒకటేమో తెలుగులో ఉంది, ఇంకొకటేమో ఇంగ్లీష్లో ఉంది. ఈ 2 ఆర్డర్స్ని మనము ఈరోజు ఫ్రేమ్స్ కంప్లీట్గా తయారు చేసి మీ ముందు చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. ఇదండి పోస్టర్స్ అయితే చక్కగా ప్రింట్ అయిపోయింది. ఇది డైరెక్ట్గా మా దగ్గర ఫోటో ప్రింట్ వస్తుంది కనుక ప్రింట్ని ముందుగా మనము సైజ్కి తగ్గ కట్ చేసుకున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి సేవకులు దేవుని వాక్యాన్ని సంఘానికి ఇవ్వాలని చాలామంది పరిశుద్ధులు, విశ్వాసులు, నీతిమంతులు ఏ విధమైనను ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ప్రభు వాక్యమును వారిని ప్రేమించిన వారికి ఇవ్వాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. కనుక ఇలా చక్కగా దేవుని వాక్యం పెట్టి వారికి మేము ఇవ్వాలనే ఆశతో పాస్టర్ అబ్రహాం గారు మరి మనకు ఆర్డర్ ఇచ్చారు. 4 ఫ్రేమ్స్లో ఆర్డర్ ఇచ్చారు. దాదాపుగా వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రేమ్స్ ఈ కంపెనీ 2004లో దేవుని యొక్క సంకల్పం చొప్పున ప్రారంభించాను. మరి ఈరోజు కొన్ని లక్షల మంది పోస్టర్స్ అయితే కట్ అయిపోయిందండి. చూడండి చక్కగా ఎంత మంచి ఫోటో ప్రింట్ వచ్చింది. ఇక్కడ పాస్టర్ శాంతకుమార్ అండ్ ఫ్యామిలీ బ్లెస్సింగ్ ఫ్రమ్ పాస్టర్ గారు వడండీట్లో సేవకులుగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఆయన తన వారికి ఇవ్వడానికి మరి పాస్టర్ చట్ల అబ్రహాం గారు ఆమెన్ గాస్పెల్ చర్చ్ హైదరాబాద్లో మరి ఈ విధంగా పోస్టర్స్ కూడా మనం కట్ చేసేసాము. ఇప్పుడు ఫ్రేమ్ మనము తయారు చేద్దాం. ఫ్రేమ్ తయారు చేయడానికి మన దగ్గర ఫ్రేమ్స్ రెడీగా ఉన్నాయి. మనం ముందుగా గ్లాస్ కట్ చేద్దాము. దానికి కావాల్సింది 18 ఇంచులు ఉంటుంది కాబట్టి గ్లాస్ మార్కింగ్ వేసి కట్ చేద్దాము. గ్లాస్ కట్ చేశాక మనం ఫ్రేమ్ తయారు చేద్దాం. యాక్చువల్లీ మన వర్క్షాప్ వెనుక ఉంటుంది, కానీ వీడియో తీయడానికి అదంతా మెస్గా హడావిడిగా ఉంటుంది కనుక నేను ఇక్కడ చేయాలని అనుకున్నాను. మరి గ్లాస్ కట్ చేసాము. ఇంకా ఒక గ్లాస్ కూడా కట్ చేద్దాము. మరి దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఏ కార్యక్రమం ఉన్నా, బర్త్డే కావచ్చు, మ్యారేజ్ డే కావచ్చు, లేకపోతే యానివర్సరీ కావచ్చు, మరి ఏ కార్యక్రమం ఉన్నా కూడా మీరు ఇలాగో డైరెక్ట్గా ఆర్డర్ పెట్టేయచ్చు. చూడండి చక్కగా గ్లాస్ కట్ అయిపోయింది. మీరు డైరెక్ట్గా మరి ఫోటో పెట్టి చక్కగా మీరు వాక్యము తయారు చేసి ఇవ్వచ్చు. కనుక ఈ రెండింటి కూడా గ్లాస్ కట్ చేద్దాం. వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రేమ్స్ అని దేవుని వాక్య కేంద్రం అని 2004లో ప్రారంభించానండి. ఈరోజు దాదాపుగా 24 అంటే 20 సంవత్సరం ప్రభు
తన కృప చేత బలపరిచి ఆ పరిచర్యలు అనేకులకు దేవుని వాక్యాన్ని అందించేటట్టుగా చేసిన దేవునికి మహిమ కలుగుతుంది గాక. మరి వీటికేమో వేరే ఫ్రేమ్స్ పెట్టుకున్నాము, వాటికేమో వేరే ఫ్రేమ్స్ పెట్టుకున్నాము. వీటి కూడా గ్లాస్ కట్ చేద్దాము. అయితే కొంతమంది భయపడుతూ ఉంటారు, గ్లాస్ అంటే పగిలిపోతాయి కదా అని భయపడుతూ ఉంటారు. అయితే గ్లాస్ అయితే నిజంగానే పగిలిపోతూ ఉంటుంది. కనుక మేము ఎవరైనా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తే పగిలిపోయి గ్లాస్ వేస్తాము, లేకపోతే అన్బ్రేకబుల్ గ్లాస్ను మేము యూజ్ చేస్తూ ఉంటాం. కనుక మరి మనకు ఈ ఫోటో కూడా వాక్యం లేకుండా తయారు చేయమన్నారు. కనుక ఈ ఫోటోని మనము ఇప్పుడు వేరే ఊరికి పంపించాలి, వేరే డిస్ట్రిక్ట్కి పంపించాలి. కనుక ఇది మనము గ్లాస్ అన్బ్రేకబుల్ గ్లాస్ని వాడుకుందాం. అన్బ్రేకబుల్ గ్లాస్ అంటే ఇలా ఉంటుంది. మనము అన్బ్రేకబుల్ గ్లాస్ కూడా కట్ చేసుకున్నాము. అన్బ్రేకబుల్ గ్లాస్ కూడా మనం కట్ చేసుకొని, ఇది డ్యామేజ్ కాదు, అస్సలు డ్యామేజ్ కాదు, ఇది పగలవు. ఇది విషయం ఏంటంటే పగలవు. కనుక ఈ గ్లాస్ ఏమో ఎక్కడైనా ఎక్కువ మేము అన్బ్రేకబుల్ గ్లాస్ వాడతాము. కనుక మీరు ఆర్డర్ పెట్టి భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా అన్బ్రేకబుల్ గ్లాస్ కూడా అయిపోయింది. ఇది కూడా మీకు చూపిస్తాను ముందు. ఇప్పుడు మనము ఫ్రేమ్లోనికి వెళ్ళిపోదాం. మనము ముందుగా ఈ 4 ఫ్రేమ్ ముందు మరి గ్లాస్ చాలా నీట్గా ఉంటుందండి ఇది. సో దీన్ని మనం ఎక్కువగా క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలాగూ క్లీన్ చేసేసి చేశాక మరి దీనికి మనం పెట్టాల్సిన పోస్టర్ను 4 పోస్టర్స్లు ఉన్నాయి కనుక మనము సో ఈ విధంగా పోస్టర్ దీనిలో పెట్టేసాము. పోస్టర్ పెట్టినాక మరి బోర్డు కూడా పెట్టేసాము. చూడండి ఎంత చక్కగా దేవుని వాక్యము ఒక ప్రేమగా తయారైంది. చూద్దాము మరి దీన్ని బట్టి దీన్ని కూడా సో ఈ 4 ఫ్రేమ్స్ ఇలా తయారైపోయింది. ఇప్పుడు క్లాత్ ఈ విధంగా ఈ పోస్టర్ కూడా మనం దీంట్లో పెట్టేద్దాము. చక్కగా వచ్చింది, చాలా నీట్గా. అది చూడండి అది చక్కగా దేవుని వాక్యం తయారైంది. మనము ఇదంతా ఇది కూడా ఫైనల్గా మరి ఇందాక చెప్పాను కదా మీకు, ఇది
అన్బ్రేకబుల్ గ్లాస్ అని ఒకవైపు అయితే గ్లాస్ తీసేసాము, రెండో వైపు కూడా గ్లాస్ తీసేసి వీటిని కూడా దీంట్లో పెట్టేసి మరి ఈ ఫ్రేమ్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మనం అవసరం కొలది కట్ చేసుకున్నాం దీన్ని. ఇది కూడా ఫ్రేమ్ తయారైపోయినాయండి. ఆకాశం కొంచెం కట్ చేసేసుకొని చాలా నీట్గా చూడండి. ఇది ఫ్రేమ్ దీని వాక్యం తయారైంది. ఇప్పుడు పిన్ కొట్టేసి పిన్ ఫ్రేమ్ని పర్మనెంట్గా టైట్ చేసేసారు. ఏం తయారైంది. ఈ విధంగా పిన్ అయిపోయినాక టైట్ చేసేద్దాము. మీరు మా పేజ్ని ఫాలో చేయండి ఫేస్బుక్లో, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఒకవేళ మీకు వాక్యము, మీకు నచ్చిన వాక్యము, ఈ వాక్యం మీద డిజైన్ చేసి ఒక ఫ్రేమ్ పెట్టండి పాస్టర్ గారు అని అంటే నేను చేస్తానండి. మీరు కామెంట్లో పెట్టండి, ఈ వాక్యంలో ఫలానా వాక్యం నాకు కావాలి, లేదంటే దాని మీద కూడా వీడియో తీయండి అని పెడితే నేను అవి కూడా మీ కొరకు చేస్తానండి. నేను రెగ్యులర్గా ఇవన్నీ పెడతా ఉంటే మీకు వస్తుంది. ఫైనల్గా మనము దీన్ని టేప్ చేద్దామండి. టేపు బ్లాక్ కలర్ వాడుతూ ఉంటాము, ఆబ్రో టేప్ కూడా వాడతాం మేము, వైట్ కలర్ టేప్ కూడా. బట్ ఈ బ్లాక్ కలర్ టేప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బలంగా కూర్చుంటుంది. ఫ్రేమ్లో కూడా చాలా గట్టిగా ఉంచుతుంది. మీకు నచ్చిన వాక్యం ఏదైనా ఉంటే బ్రదర్ ఇది పెట్టండి అంటే నేను డిజైన్ చేసి మీకు ఆ వాక్యం మీద ఫ్రేమ్ చేసి మీకు వీడియో పెడతాను. మరి ఒకటి ఏంటంటే మీరు కేవలం తెలుగులే కాదు, హిందీ వాక్యం తయారు చేసుకోవచ్చు. మన దగ్గర హిందీ వాక్యం తయారవుతుంది, ఇంగ్లీష్ వాక్యం తయారవుతుంది. అలాగే మరి కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, తమిళ్ కావచ్చు, బెంగాలీ కావచ్చు, నేపాలీ కూడా కావచ్చు. సో మీకు నచ్చిన వాక్యము, మీకు నచ్చిన లాంగ్వేజ్లో, భాషలో మీరు కామెంట్లో పెడితే నేను తప్పకుండా డిజైన్ చేసి వాటి వీడియో కూడా మీకు త్వరలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఈ చక్కని దేవుని పని మీకు
అవుతుంది. రిటైల్ కూడా చేస్తూ ఉన్నాం ఆన్లైన్ ద్వారా. కనుక మీరు డైరెక్ట్గా ఫ్రేమ్స్ మీకు కావాల్సిన వాక్యాన్ని పొందుకోవచ్చు. డిజైనింగ్ ఛార్జెస్ ఏముండదండి, ఫ్రీగా డిజైన్ ఛార్జ్ అయితే ఏది ఉండదు. అలాగే మరి హైదరాబాద్లో అయితే సేమ్ డే డెలివరీ అవుతుంది, మరి నెక్స్ట్ డే డెలివరీ కూడా అవుతుంది. కానీ ఏ ఫ్రేమ్స్ ఇచ్చినా, ఏ ఆర్డర్ వచ్చినా సేమ్ డే డిస్పాచ్ చేస్తాము. మరి మా డెలివరీ పార్ట్నర్ డెలివరీ ఈకామ్, అలాగే ఇండియన్ పోస్టల్ ద్వారా మరి మన భారతదేశంలో అన్ని ప్రాంతంలో పంపుతూ ఉంటాము. డ్యామేజ్ కావడం కానీ అలాంటిది ఏది ఉండదు. సో ఈ విధంగా వాక్యం అనేది తయారైపోయింది. దీని ఫ్రేమ్ మీద ఉన్న ఇది కూడా మనం తీయవచ్చు. తీసాక చాలా చక్కగా ఇది కనపడతా ఉంటుంది. చూడండి, దేవుని వాక్యం అనేది చక్కగా తయారైంది. ఇది మనము ఫిల్ చేసేస్తే ఇది వెళ్ళిపోతుందండి. చూడడానికి ఇది సేఫ్టీ కొరకు వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని తీసేసి ప్యాకింగ్ చేస్తున్నప్పుడు ఇంకా చక్కగా తయారైపోతుంది. ఇది అండి. మరి ఇది కూడా చక్కగా తయారు అయిపోయింది. మరి ఈ ఫ్రేమ్స్ వచ్చి మనకు ఇందాక నేను చెప్పినట్టు మరి ఇది అన్బ్రేకబుల్ అండి. పగులవు. మనము ఇలాగ పడేసిన ఇది డ్యామేజ్ కావండి. మరి దేవుని ఈ స్తోత్రములు మరి చక్కని పని చేయడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. చూడండి, మరి మీ ఫొటోస్లో కూడా ఇలా ఫోటో పెట్టి ఫ్రేమ్ చేయవచ్చు. ఇది చూడండి, పాస్టమ్ గారు ఫోటో, ఇక్కడ వారి పేరు, చర్చ్ పేరు, ఇలాగూ వాళ్ళు ఫ్రేమ్ చేయించుకున్నారు. మరి తప్పకుండా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి మీరు మా పేజెస్లో ఫాలో చేయండి. తద్వారా మీకు కొత్త వీడియోస్ను అందిస్తూ ఉంటాను. దేవునికి వందనాలు. మీ అందరికీ ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞత తెలుపుతూ మరొక ఒక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఇందాక మీకు వీడియో చూపించాను కదా, వీడియో తీస్తూ ఉన్నప్పుడు మరొక ఆర్డర్ వచ్చిందండి. ఇంగ్లీష్ ఫ్రేమ్ అర్జెంటుగా కావాలని మా బ్రదర్ గారు ఆయన గృహ ప్రవేశం ఉందంట. సో ఈ వీడియోలో దీన్ని కూడా ఈ వీడియో కూడా కలిపేద్దామని అనుకున్నాను. సో ఇంగ్లీష్లో కూడా ఒక ఫ్రేము మీకు చూపిద్దామని ఆలోచించాను. సో ఈ వాక్యం వచ్చి, విత్ దై బ్లెస్సింగ్ లెట్ ద హౌస్ ఆఫ్ దై సర్వెంట్ బి బ్లెస్డ్ ఫర్ ఎవర్ అని 2 Samuel 7:29లో ఈ వాక్యం ఉంటుంది. కానీ ఈసారి మేము ఫ్రేమ్ మార్చాము. దీనికి చాలా వుడెన్ కలర్లో, చాలా ప్రీమియం కలర్లో, క్వాలిటీలో బీడింగ్ ఉన్నది. దీన్ని కూడా మనము గ్లాస్ కట్ చేసుకున్నాము. గ్లాస్ కట్ చేసుకొని దిస్ ఈజ్ ఇంగ్లీష్ ఫ్రేమ్.
సో ఈ విధంగా ఈ వాక్యం కూడా చేసేసామండి. మీకు కావాల్సిన వాక్యము, మీకు నచ్చిన వాక్యము, మీకు కావాల్సిన భాషలో, లాంగ్వేజ్లో చేసేస్తాము. ఈ ఫ్రేమ్ కూడా రెడీ చేసేసామండి. చాలా ప్రీమియం క్వాలిటీ ఫ్రేమ్ అండి. చూడండి, అసలు ఇండియాలో అయితే ఎవరు కూడా ఈ విధంగా చేసి ఇవ్వలేరండి. ఇండియాలో నేను ఛాలెంజ్ చేయగలుగుతాను. నా ప్రైస్లో, నేను ఇచ్చే ప్రైస్లో ఇండియాలోనే ఎవరు కూడా చేసి ఇవ్వలేను. క్వాలిటీ చూడండి, బీడింగ్ క్వాలిటీ. ఈ విధంగా మనం ప్యాకింగ్ కూడా ఇలా చేస్తాము. నీట్గా ఉండడానికి ఎంత దూరం వెళ్ళినా పాడు కాకుండా ఉంటుంది. ఈ విధంగా చాలా సెక్యూర్గా ఉంటుంది. ఫ్రేమ్ డ్యామేజ్ కాకుండా, స్క్రాచెస్ పడకుండా ఉంటుంది. తర్వాత మళ్ళా మనం దీన్ని థర్మోకోల్ అని ఎక్కువగా ప్యాక్ చేసేస్తాము. మరి థర్మోకోల్ ప్యాక్ చేయడానికి చాలా సింపుల్గా ఇలాగా కట్ చేసుకుంటాము. ఇలాగా కట్ చేసేసి థర్మోకోల్ ద్వారా నేను దాదాపుగా డార్జిలింగ్కి పంపించాము, గువాహటికి వెళ్ళింది ఫ్రేమ్స్. సో చాలా చక్కగా వితౌట్ ఎనీ డ్యామేజ్, ఏ డ్యామేజ్ లేకుండా వెళ్ళిపోతూ ఉందండి. సో ఈ విధంగా మా సీట్ని మనం పెట్టేసి చాలా చక్కగా మంచిది. ఈ విధంగా ప్యాకింగ్ తయారైపోయి రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మీకు మళ్ళీ దీని మీద బబుల్ ర్యాప్ ప్యాక్ చేసి, ఆ తర్వాత అట్టతో చక్కగా ప్యాక్ చేసేసి కస్టమర్ దగ్గరికి పంపిస్తాం. థ్యాంక్ యూ. సో ఈ విధంగా ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది పాస్టర్ శాంతకుమార్ అని వడెండెడ్. సో ఇది పాస్టర్ చాట్లాపురం గారి ప్యాకింగ్ రెడీ అయిపోయింది. ఇది కూడా రెడీ అయిపోయింది, ఒక ఫ్రేము. ఈ విధంగా ప్యాకింగ్ అయి ఇక్కడి నుంచి ప్రాంతానికి వెళ్ళిపోతుంది.